పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు, ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి అన్ని విషయాలు చక్కగా వివరంగా తెలియజేస్తాను. అయితే ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే 3,50,000 మంది, సుమారుగా 3,49,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని కూడా బెల్ సింబల్ అంటే యాక్టివేట్ చేసుకోలేదు. సో దయచేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి, తద్వారా అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరుతాయి. ప్రధానంగా తులారాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే దాదాపుగా తులారాశి వారికి 80% అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్క 20% మాత్రమే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఫస్ట్ గ్రహస్థితి ప్రకారం కనుక మనం పరిశీలిస్తే తులారాశికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 9 మరియు 10 స్థానాలలో సంచరిస్తాడు. అంటే 20వ తేదీ వరకు 9వ స్థానంలోను, 21వ తేదీ నుంచి 10వ స్థానంలోను సంచరిస్తాడు. రాస్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం ఆకస్మికమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తుంది. ప్రేమ వివాహాలకు అనుకూలంగా మారుతుంది. అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా కొంత అనుకూలంగా మారుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా వరకు అనుకూలంగా మారతాయి. 10వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణంగా ఉద్యోగపరంగా కూడా అనుకూలత పెరుగుతుంది. అలానే రవి కుజ గ్రహాలు 2 గ్రహాలు కూడా మీ జన్మరాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాయి. లాభస్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక లాభాల వృద్ధి జరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా కూడా డెవలప్మెంట్స్ అనేటువంటి ఏర్పడతాయి. అలానే 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత కూడా భాగ్య బలం పెరుగుతుంది. ధర్మకార్యాలు చేయగలుగుతారు. జ్ఞాన సాధన కూడా పెరుగుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మంచి అనుకూలమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా తీసుకుంటే కుజుడు ఎక్కడున్నాడు అంటే మీ జన్మరాశికి 12వ స్థానంలో ఉన్నాడు. అంటే ద్వితీయ సప్తమ స్థానాధిపతి. ద్వితీయ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము, భోజనానికి సంబంధించిన స్థానం కూడా. అలానే సప్తమ స్థానం అంటే కళత్ర స్థానము. ఈ ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు కొంచెం ప్రతికూలతలు కలుగుతాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకు ముందు కంటే బాగా ఉత్సాహంగా ఉంటారు. ధైర్యం పెరుగుతుంది, కానీ కోపం కూడా పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు కలగటానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ద్వితీయ స్థానాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఎంత డబ్బులు వస్తే దానికి ఎక్కువ ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఊహించినటువంటి అపరిమితమైనటువంటి ఖర్చులు కొంచెం తులారాశి వారిని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, కోర్టు కేసులు లాంటివి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అటువంటి వారికి ఈ మాసంలో చాలా తలనొప్పిగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక మిగిలినటువంటి గ్రహాలను కనుక తీసుకుంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి శ్రీగ్రహం యొక్క ప్రభావం అనేటటువంటిది కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనము ఓవరాల్గా డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా తీసుకుంటే 10వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఇక 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 2:40 వరకు ఉండేటటువంటి ఇది సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కొంచెం ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతుంది. భావోద్వేగాలు, ఎమోషన్స్ అనేటటువంటివి ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటే సమస్యలు వస్తున్నాయా అనే భావన కూడా కలుగుతుంది. కొంచెం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదనే విషయంలో కొంచెం మీ అంచనాలు తారుమారైపోతూ ఉంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు కానీ, ప్రయాణాలలో సమస్యలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ పర్టికులర్ 2 డేస్లో వ్యాపారంలో కనుక పెట్టుబడులు పెట్టాలంటే ఖచ్చితంగా వాటిని వాయిదా వేసుకోవడం అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ మీకు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది 16, 17, 18 తేదీల్లో. అలానే మీకు మీ ఇంటి గుమ్మానికి పసుపు రంగు దారంతో 5 నిమ్మకాయలు కనుక కట్టినట్లయితే ప్రధాన సింహద్వారానికి గృహానికి ఉండేటటువంటి దిష్టి తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు.
అలానే 18వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 20వ తేదీ సాయంత్రం 6:37 వరకు ఉండేటటువంటి సమయంలో గత 2 రోజుల నుంచి ఫేస్ చేసినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. అంటే ఆత్మబలం పెరుగుతుంది, భాగ్యబలం పెరుగుతుంది. గురుడు యొక్క ప్రభావంతో చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు, అంటే కొత్త కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటూ ఉంటారు. ప్రయాణాలు చేయాలనేటటువంటి ఆలోచన కూడా సిద్ధిస్తుంది అని చెప్పాలి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా వింటారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా చక్కగా లభిస్తుంటాయని చెప్పాలి. ఇక్కడ మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు చాలా బాగుంది. అయినా సరే ఎవరైనా ఈ 2 రోజుల్లో కనుక కొంచెం ఇబ్బందులు పడుతున్నట్లయితే అటువంటి వారు పసుపు రంగు వస్త్రాలను కనుక దానం చేసినట్లయితే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి 18వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ది బెస్ట్ టైం ఫర్ తులారాశి అని చెప్పాలి. 20వ తేదీ సాయంత్రం 6:37 నుంచి 22వ తేదీ రాత్రి 12:19 వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా తీసుకుంటే మంచి మంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. మీ యొక్క గౌరవ ప్రతిష్టలు చక్కగా పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. అలానే శుక్రుడు కూడా 21వ తేదీనే 10వ స్థానంలోకి ప్రవేశించడం వలన లగ్జూరియస్గా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయడం కోసం కానీ, బంగారం కానీ, ఏదైనా ఇట్లాంటి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. అయితే కొంచెం ఓపిక అనేది ఇక్కడ చాలా అవసరం. ఇక్కడ మీరు ఒక చిన్న పరిహారం ఏమిటంటే శుక్రవారం రోజున తెలుపు రంగు పూలను మాలగా కట్టి దుర్గాదేవి కనుక సమర్పించినట్లయితే ఎవరైతే ఉద్యోగపరంగా సమస్యలు ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి. 22వ తేదీ రాత్రి 12:19 నుంచి 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉండేటటువంటి సమయంలో అనుకున్నటువంటి కార్యాలు మొత్తము కూడా సమస్తము పూర్తయిపోతాయి. మిత్రబలం పెరుగుతుంది. సంఘంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త కొత్త పరిచయాలు భవిష్యత్తులో చక్కగా మేలు చేస్తాయి. పెట్టుబడుల వల్ల లాభం కలుగుతుంది. అయితే కేతుగ్రహం యొక్క స్థితి అక్కడ 11వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత లాభాలలో కొంత అనిశ్చితి కలిగించే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గణపతి హోమం చేయించుకోవటం చాలా మంచిది. ఒకవేళ గణపతి హోమం చేయించుకోలేనటువంటి వారు గణపతికి గరికతో పూజ చేసినట్లయినా కూడా చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 25వ తేదీ ఉదయం 8:29 నుంచి 27వ తేదీ రాత్రి 7:23 వరకు ఉండేటటువంటి సమయంలో వ్యక్తిగతమైనటువంటి ధైర్యం పెరుగుతుంది అని చెప్పాలి. కానీ కొన్ని ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా కనుకైతే తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నామా అంటే గతంలో పొందినటువంటి మంచి అనుభూతులు కాస్త దూరం అయ్యి కొంచెం ఉద్యోగపరంగా ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. 27వ తేదీ రాత్రి 7:37 నుంచి 30వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ధనలాభాలు కానీ, కుటుంబ సంతోషం కానీ, మీరు ఎవరికైతే వాగ్దానం చేస్తూ ఉంటారో ఆ వాగ్దానం నెరవేర్చుకునేటటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే మాటలతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా పెట్టుబడులకు ఈ సమయం అనుకూలం అనే చెప్పాలి. ఇక్కడ లక్ష్మీదేవి పూజ చేయటం, శుక్రవారం రోజున దాన ధర్మాలు చేయటం అనేది చాలా మంచిది. ఇక 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. సాహసపూరితమైన నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.